బీటెక్లో జాయిన్ అయ్యాక లైఫ్ సెట్ అయిపోద్దని ఎవరో అన్నారు గుర్తుందా? ఇప్పుడు చూస్తే అసైన్మెంట్స్తోని, మిడ్ ఎగ్జామ్ టెన్షన్స్తోని మనకి సరిపోతుంది. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ లేక చాలామంది డిప్రెస్ అయిపోతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రగుల్ మిమ్మల్ని డైమండ్‌లా మార్చేస్తుంది. కేవలం బీటెక్ సర్టిఫికేట్ ఉంటే సరిపోదు. మీరు సీఎస్ఈయా, మెకానికలా, సివిలా అనేది కాదు. మీకు ఏమొచ్చో అనేది రియల్ మ్యాటర్. ఈరోజు స్టార్ట్ చేయండి. పైథాన్ నేర్చుకుంటారా, క్లౌడ్ నేర్చుకుంటారా, లేదా మీ బ్రాంచ్ కోర్ సబ్జెక్ట్స్లో మాస్టర్ అవుతారా? డైలీ 1 అవర్ మీ స్కిల్స్ పైన పెట్టండి. ఆ 1 అవరే మీ కెరియర్ని డిసైడ్ చేస్తుంది. కాలేజ్ లైఫ్ అంటే కేవలం లైబ్రరీలో కూర్చోవడం కాదు. మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి, ఫెస్ట్‌లో పార్టిసిపేట్ చేయండి, కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేయండి. అన్ని పనులు ఒకసారి బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి. మల్టీ టాస్కింగ్ ఈజ్ ద రియల్ సూపర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంజనీర్. ట్రస్ట్ మీ, ఈ 4 ఇయర్స్లో మీరు పడే కష్టం రేపు మిమ్మల్ని ఒక లీడర్ని చేస్తాయి. బయట మార్కెట్లో ఉన్న సిచ్యుయేషన్ చూస్తున్నారుగా, రిసెషన్ అంటారు, ఏఐ వచ్చిందంటారు, భయం వేస్తుంది కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కిల్ ఉన్న వాళ్ళకి రిసెషన్లో ఏం చేయలేవండి. మీ రెజ్యూమ్లో కేవలం బీటెక్ అని ఉంటే ఎవరు చూడరండి. మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీరు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అవే మాట్లాడాలి. ఫ్రెండ్స్తో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం కాదండి, లింక్డ్ఇన్లో మంచి కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి. ఎవరైనా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే అడ్వైస్ అడగండి. కమ్యూనిటీలో యాక్టివ్గా ఉండండి. మీరు చేసే ప్రతి చిన్న కోడ్, ప్రతి చిన్న లాజిక్ లింక్డ్ఇన్లో పెట్టండి. బ్రాండింగ్ అంటే అదే, మీరు ఒక బ్రాండ్లో ఎదగాలి. ఇవన్నీ చేస్తూ మళ్ళీ హెల్త్ని మర్చిపోకండి. కోడింగ్ చేస్తూ కళ్ళు పోతున్నాయా? కొంచెం బ్రేక్ తీసుకోండి. మల్టీ టాస్కింగ్ అంటే పిచ్చిగా పనిచేయడం కాదండి, మన హెల్త్ని, మన బ్రెయిన్ని హెల్తీగా ఉంచుకుంటూ పనిచేయడం. డీప్ బ్రెత్స్ తీసుకోండి, మళ్ళీ మొదలు పెట్టండి. ఇంజనీరింగ్ లైఫ్లో ప్రతిదీ ఒక లెసన్. తగ్గొద్దు, ఎక్కడ తగ్గొద్దు. మీరు